మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైనా ఈ స్కీమ్కు వర్తిస్తుందన్నారు. అయితే పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లలో తీసిన కార్డుల ఫోటోలు, ఫోటో కాపీలు, కలర్ జిరాక్స్లు చూపిస్తున్నారని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల బస్సు సిబ్బంది ఇబ్బందులకు గురి కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డు మాత్రమే చూపించి జీరో టికెట్ తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలన్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత ప్రజలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జ్ చెల్లించి విధిగా టికెట్ తీసుకొని సహకరించాలని తన ట్వీట్లో తెలియజేశారు. ఎలాగూ ఉచిత ప్రయాణమే కనుక జీరో టికెట్ ఎందుకు తీసుకోవాలని కొందరు సిబ్బందితో వాదనకు దిగడం సరికాదన్న సజ్జనార్, జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రియంబర్స్ చేస్తుందని వివరించారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసే వాళ్ళవుతారని, కాబట్టి ప్రతి మహిళ కూడా జీరో టికెట్ను తీసుకోవాలని తెలిపారు. మహిళలు జీరో టికెట్ తీసుకోకుండా ప్రయాణించినప్పుడు అది చెకింగ్లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి 500 రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకొని సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.